Welcome to Cyber Vishwa Vidyalaya. సో 2026లో ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ఆటోమేషన్ అన్ని ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. కానీ ఈ అన్ని ఫీల్డ్స్కి నెట్వర్కింగ్ బేస్. ఈ రోడ్ మ్యాప్లో నెట్వర్కింగ్ని బిగినర్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు రియల్ వరల్డ్ జాబ్స్ అండ్ ఫ్యూచర్ డిమాండ్ ఫోకస్తో నేర్పిస్తాను. మీరు నెట్వర్క్ ఇంజనీర్, ఎథికల్ హ్యాకర్ లేదా క్లౌడ్ ఇంజనీర్ కావాలంటే దిస్ రోడ్ మ్యాప్ ఈస్ ఫర్ యూ. సో 2026లో సైబర్ అటాక్స్ ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఏఐ ప్లస్ స్క్వాడ్ వల్ల కొత్త థ్రెట్స్ క్రియేట్ అవుతున్నాయి. సైబర్ సెక్యూరిటీలో డిమాండ్ చాలా హైగా ఉంది. స్కిల్ షార్టేజ్ కూడా ఉంది. అందుకే సైబర్ సెక్యూరిటీ గ్లోబల్ ఆపర్చునిటీ స్ట్రాంగ్గా ఉన్నాయి. హాస్పిటల్స్, బ్యాంక్స్ మీద జరుగుతున్న ర్యాన్సమ్వేర్ అటాక్స్ ఇవన్నీ సైబర్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్ని క్లియర్గా చూపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సైబర్ సెక్యూరిటీ జాబ్స్ 3.5 మిలియన్ అన్ఫిల్డ్ పొజిషన్స్ ఉన్నాయి 2025. సో ఇవి ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. సో 2026లో సైబర్ సెక్యూరిటీలో ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది నెట్వర్కింగ్ ఫండమెంటల్స్. సో ఫేజ్ 1లో మీరు నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ తప్పకుండా నేర్చుకోవాలి. టీసీపీ, ఐపీ, డిఎన్ఎస్, హెచ్టిటిపి లాంటి కోర్ కాన్సెప్ట్తో పాటు ల్యాన్, వ్యాన్ లాంటి నెట్వర్కింగ్ టైప్స్ మీరు క్లియర్గా ఉండాలి. ఐపీ అడ్రస్సింగ్, సబ్నెట్టింగ్, ఓఎస్ఐ అండ్ టీసీపీ ఐపీ మోడల్స్, నెట్వర్క్ డివైజెస్, పోర్ట్స్, ప్రోటోకాల్స్ ఇవన్నీ మీ ఫౌండేషన్ స్ట్రాంగ్ చేయడానికి కంపల్సరీ. ఐటీ, సైబర్ సెక్యూరిటీ లేదా క్లౌడ్ కెరియర్లో గ్రో అవ్వాలంటే ఈ ఫేజ్ స్కిప్ చేయకూడదు. ఫేజ్ 2లో మీరు సైబర్ సెక్యూరిటీ బేసిక్స్ తప్పకుండా నేర్చుకోవాలి. ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏమిటి, సిఐఏ ట్రైడ్, థ్రెట్, వల్నరబిలిటీ, రిస్క్, డిఫరెన్స్ మీద క్లియర్గా ఉండాలి. మాల్వేర్ టైప్స్, అటాక్ టైప్స్, ఎన్క్రిప్షన్ బేసిక్స్ ఇవన్నీ రియల్ వరల్డ్ అటాక్స్ అర్థం చేసుకోవడానికి మ్యాండేటరీ. సైబర్ సెక్యూరిటీ కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఈ ఫేజ్ మీ మైండ్ సెట్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తుంది. ఫేజ్ 3లో మీరు బ్లూ టీమ్, సాక్ పాత్ మీద ఫోకస్ చేయాలి. సిమ్ టూల్స్ లైక్ మైక్రోసాఫ్ట్ సెంటినెల్, స్ప్లాంక్ ఉపయోగించి లాగ్ అనాలిసిస్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రాసెస్, మిటిఆర్ అటాక్ ఫ్రేమ్వర్క్ మీకు క్లియర్గా ఉండాలి అటాక్స్ని మ్యాప్ చేయడానికి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్గా బ్రూట్ ఫోర్స్ అటాక్స్ డిటెక్ట్ చేయడం నేర్చుకుంటే సాక్ అనలిస్ట్ రోల్కి మీరు జాబ్ రెడీ అవుతారు. ఫేజ్ 4లో మీరు రెడ్ టీమ్, ఎథికల్ హ్యాకింగ్ పాత్ చూస్ చేస్తే ఫస్ట్ రికాన్సెన్స్, వెబ్ అటాక్స్ లైక్ ఎస్క్యూఎల్ఐ, ప్రాసెస్ స్క్రిప్టింగ్ తప్పకుండా నేర్చుకోవాలి. నెట్వర్క్ అటాక్స్, యాక్టివ్ డైరెక్టరీ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా ఉండాలి. రియల్ కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ అటాక్స్ ఫ్లో అర్థం కావాలంటే వల్నరబుల్ లాగిన్ పేజెస్ ఎక్స్ప్లోర్ చేయడం లాంటి ప్రాక్టికల్ స్కిల్స్ డెవలప్ చేస్తే ఎథికల్ హ్యాకర్ రోల్కి మీరు రెడీ అవుతారు. సో ఫేజ్ 3 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫేజ్ 3లో మీరు క్లౌడ్ సెక్యూరిటీ తప్పకుండా నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ 2026 పర్స్పెక్టివ్లో ఇది మస్ట్. ఏడబ్ల్యూఎస్ లేదా అజూర్ బేసిక్స్, ఐఎం కాన్సెప్ట్స్, మిస్కన్ఫరెన్షన్స్ ఎలా అవుతాయో మీకు క్లియర్గా ఐడియా ఉండాలి. క్లౌడ్ లాగ్ అనాలైసిస్ చేయడం నేర్చుకుంటే రియల్ టైమ్ అటాక్స్ డిటెక్ట్ చేయగలుగుతారు. సో లైక్ పబ్లిక్ S3 బకెట్స్, డేటా లీక్ లాంటి ఇన్సిడెంట్స్ అవాయిడ్ చేయాలంటే మీ క్లౌడ్ సెక్యూరిటీ ఫేజ్ స్కిప్ చేయకూడదు. సో సైబర్ సెక్యూరిటీలో గ్రో అవ్వాలంటే థియరీ ఒకటి సరిపోదు, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ తప్పనిసరి. ట్రై హ్యాక్ మీ, హ్యాక్ ది బాక్స్, బ్లూ టీమ్ ల్యాబ్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఓన్ ల్యాబ్ బిల్డ్ చేయడం, VMs ఇన్స్టాల్ చేయడం, కలీ లినక్స్ యూస్ చేయడం అండ్ మిగతా టూల్స్ యూస్ చేయడం ఇవన్నీ తప్పనిసరి. నెక్స్ట్ వైర్షార్క్, మ్యాప్, మెటల్స్ప్లైట్, బర్బ్సూట్ లాంటి టూల్స్ మీద హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఉంటే మీరు జాబ్ రెడీ అవుతారు. సో ఇన్ 2026లో సైబర్ సెక్యూరిటీలో మోస్ట్ డిమాండ్ ఉన్న రోల్స్ ఇవే: సాక్ అనలిస్ట్, నెట్వర్క్ ఇంజనీర్, క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్, డిటెక్షన్ ఇంజనీర్, వెబ్ పెన్ టెస్టర్, థ్రెట్ హంటర్ అండ్ ఇంకా చాలా రోల్స్ ఉన్నాయి. సో సర్టిఫికేట్స్ అనేవి ఆప్షనల్, బట్ ఉంటే చాలా బెటర్ మీ రెజ్యూమ్కి వెయిటేజ్ని యాడ్ చేసి. సో సర్టిఫికేట్స్ బిగినర్ లెవెల్కి సర్టిఫికేట్స్ లైక్ ISC2, CC, గూగుల్ సైబర్, CH, CompTIA ప్లస్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ మీ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తాయి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్లో SC2000, BTL1 ఇలాంటివి చేయొచ్చు. అండ్ అడ్వాన్స్ లెవెల్కి వెళ్తే OSCP, CRTO ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. సో మనం సాలరీస్ చూసుకుంటే ఎంట్రీ లెవెల్ రోల్స్ లైక్ ఫ్రెషర్ నుంచి 2 years వరకు చూసుకుంటే సాలరీ రేంజ్ 3 to 6 LPA రావచ్చు. సో అండ్ తర్వాత మిడ్ లెవెల్ లైక్ 2 years నుంచి 8 years చూసుకుంటే సాలరీ రేంజ్ 8 lakhs to 15 LPA రావచ్చు. అండ్ సీనియర్ ఆర్ ఎక్స్పీరియన్స్ లెవెల్ చూసుకుంటే 8+ years, సో వాళ్ళకి సాలరీ రేంజ్ అనేది 16 lakhs నుంచి 25 lakhs per year రావచ్చు. అండ్ ఇది 30+ కూడా దాటే ఛాన్స్ ఉంది MNCస్లో. సో ఇక్కడ నా ఫైనల్ అడ్వైస్ ఏంటంటే సర్టిఫికేట్స్ కన్నా స్కిల్స్ ముఖ్యం. మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి, ల్యాబ్స్ బిల్డ్ చేయాలి, రియల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది కాబట్టి ఆల్వేస్ అప్డేటెడ్గా ఉండాలి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ మీరు సైబర్ సెక్యూరిటీ కెరియర్లో సక్సెస్ అవుతారు.